పార్టీ ఫిరాయింపు వ్యవహారాలను బీజేపీ సీరియస్గా తీసుకుంటోందా? పార్టీ మారిన రోజే సభ్యత్వం పోవాలన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యల మతలబేంటి? పార్టీ ఫిరాయించిన వాళ్లంతా ఎన్నికల సమయంలో మళ్లీ పాత పార్టీలోకి తిరిగి వస్తారా? ఫిరాయింపులపై బీజేపీ ఆలోచన ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న ఫిరాయింపు రాజకీయాలు బీజేపీని ఆలోచనలో పడేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పర్రికర్ వ్యాఖ్యలు కమలం పార్టీ ఆలోచనలను తేటతెల్లం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన టీడీపీ సాగిస్తున్న ఫిరాయింపు రాజకీయాలపై స్థానిక నాయకత్వం విమర్శలు గుప్పిస్తున్నా ఇంతవరకు ఢిల్లీ స్థాయిలో ఎవరూ విమర్శించలేదు. బహుశా మిత్రపక్షమనే భావన దీనికి కారణం కావచ్చు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న ఫిరాయింపులపై ఇప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి కమలనాథులకు ఎదురవుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యక్తం చేశారు. ఇది అందుకని ఆ పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కూడా తిరిగి పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మొదట్లో ఇండివిజువల్గా మారితే ఫిరాయింపు వర్తిస్తుంది, హోల్సేల్గా మారితే లేదని చెప్పి పెట్టారు. హోల్సేల్గా మారడం వదిలిపెట్టారు జనం. ఇప్పుడు హోల్సేల్ అయినా సరే సింగిల్గా అయినా కాకుండా అసలు పార్టీ మారితే అదే రోజు పదవి కోల్పోవాలా అని నినాదం అని ఒక నిబంధన పెడితే ప్రజాస్వామ్యానికి మేలవుతుంది. నేను ఒకరిని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట కాదు. దేశంలో ఇవాళ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ. ఒక ట్రెండ్ ఇది రెండో విషయం మనం దృష్టి పెట్టుకోవాల్సింది. బహుశా ఈ మాటలు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడి ఉంటే వీటికి మరింత విలువ చేకూరి ఉండేది. మరో కేంద్ర మంత్రి మనోహర్ పర్రికర్ కూడా ఫిరాయింపు రాజకీయాలను తప్పుబట్టారు. అవి డిఫెక్షన్స్ కాదు, బలవంతపు కన్వర్షన్స్ అని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఈ బలవంతపు హింసను కొన్నాళ్లు భరించాల్సిందేనని అన్నారు. Don't get worried about the clamping down and forceful, you call it defection, I call it conversions. They are forceful. They are forcefully brought from one party to another party. I think these are people, and the politicians also sometimes have to undergo all this torture till the election comes. In last 6 months they start revolting. So you only keep track of all those people who have forcefully defected or converted, whatever it is, and you will find all of them, most of them coming out again in the last 5-6 months. మొత్తానికి బీజేపీ కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు మిత్రపక్షం తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టేవే. మరి మిత్రపక్షం చెప్తున్న నీతి వాక్యాలు టీడీపీ అధినేతకు అర్థమవుతున్నాయో లేదో.